మంచో చెడో ఎవరు నిర్ణయిస్తారు? ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించేది మనమే. మనమే అంటే సొసైటీ. సొసైటీలో మనం ఒక పార్ట్. కాబట్టి ఒక మంచి చేయాలనుకున్నప్పుడు విమర్శలొస్తాయి. మంచి చేసినప్పుడు ఖచ్చితంగా మిక్స్డ్ వెర్షన్స్ ఉంటాయి. మంచి చేసిన వాడిని ఉత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, కించపరిచే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ భగవద్గీతలో మనకు ఒక శ్లోకం ఉంది. భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మణ్యేవ వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్త కర్మని. చేసే పని మీద నిమగ్నమై చేసుకుంటూ పోతే దాని యొక్క ప్రతిఫలం భగవంతుడు చూసుకుంటాడు. మేము కూడా ఎస్కేఎస్బి ట్రస్ట్ ద్వారా భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతకు ముందు నేను చాలా భగవద్గీతలను ఇవ్వటం జరిగింది. ఈసారి మీతో పాటు మా సంస్థ కూడా ఎదగాలి, యూట్యూబ్ లో ముందుకు వెళ్ళాలి అనే ఒక ముఖ్యమైనటువంటి ఆశయంతో ఈ భగవద్గీత పుస్తకాలని, భగవద్గీత ఇంగ్లీష్ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్, ఈ 2 పుస్తకాలని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. కానీ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఎవరైతే చదవాలని కుతూహలం ఉంటుందో, ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కానీ అందరికీ ఇచ్చుకుంటూ పోతే దానివల్ల ఎటువంటి ప్రతిఫలం కూడా మనకు దక్కదు. అలాగే తీసుకున్న వారు కూడా దానికి తగ్గ యోగ్యులై ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ప్రతి విషయం కూడా మన జీవితాన్ని మారుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన దైనందిన జీవితంలో మనం బ్రతకడానికి ఇతరులతో, పరులతో ఎలా ఉండాలో ఏంటో ఇవన్నీ కూడా భగవద్గీతలో చాలా క్లియర్ గా ఉంది. ఒక మాన్యువల్ పుస్తకం, అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తను చనిపోయేటంత వరకు కూడా ఎలా జీవించాలో చెప్పేటటువంటి ఒక మాన్యువల్ అన్నమాట. అంటే ఒక వస్తువుని మనం కొనేటప్పుడు మనకు మాన్యువల్ పుస్తకం ఓటిస్తారు, ఒక చిన్న మెనూ లాంటిది. అలానే భగవద్గీత మానవ జన్మకి ఒక మెనూ లాంటిది. అందులో ఏ సమయాల్లో, ఎటువంటి సందర్భాల్లో మనిషి ఏ విధంగా బిహేవ్ చేయాలని చాలా చక్కగా క్లియర్ గా చెప్పబడి ఉంది. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఈ భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి అంటే నేను ఒక చిన్న ప్రశ్న, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అనే ఒక చిన్న ప్రశ్నని మీకు వేస్తున్నాను. ఈ ప్రశ్నని ఎవరైతే సమాధానం చెప్తూ కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారో అందులో 100 మందిలో ప్రతి ముగ్గురికి కూడా నెంబర్ డ్రా ద్వారా ఎంచి వాళ్ళకి ఈ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు అనొచ్చు, ఇలా కామెంట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, మాకు కూడా, మా ఈ సంస్థ కూడా ఎదగాలి, యూట్యూబ్ లో మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి, అందరినీ చేరుకొని మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలని చేయటానికి మాకు కూడా ప్రేరణ కావాలి. మీరు చేసేటటువంటి కామెంట్, షేర్ అండ్ లైక్ అనేది మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నాన్ ప్రాఫిటబుల్ థింగ్, ఈ రోజు ఆధ్యాత్మికంగా గానీ సాంస్కృతిక సాంప్రదాయాలను పెంపొందించే ఛానల్ను పెట్టి ముందుకు వెళ్ళడం అనేది నాన్ ప్రాఫిటబుల్, అంతగా ఆదాయాన్ని ఇచ్చేది కాదు. అలానే టైం పెట్టాలి, దానికి తోడుగా టెక్నీషియన్స్ ని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ జరగాలి అంటే, యూట్యూబ్ లో మేము ముందుకు వెళ్ళాలి అంటే మీ కామెంట్, అలానే మేము చేయబోయే పని, ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆనందం ఎంతో ముఖ్యమైనది. మీరు చేసేటటువంటి కామెంట్ మమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. మీ కామెంట్ల ద్వారా మేము భగవద్గీత పుస్తకాన్ని ఎవరికి ఇవ్వాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మే నిర్ణయిస్తాడు. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురం, లోకా సమస్త సుఖినో భవంతు.